తప్పదు కదా మనకి. కరెక్ట్ సరిపోయింది. జై శ్రీరామ్. జరగానే జరుగుతుంది. వచ్చి నన్ను నూపుతారు. ఏం లేదండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు కవిత బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏం వండబోతున్నామంటే సాటర్డే స్పెషల్ అనుకోవాలి. ఎందుకంటే ఈ వంటకం మా బుజ్జి కోసమే అనమాట స్పెషల్. చూద్దురు అండి, చెప్తాను, చూసుకోండి. వావ్, మొక్కజొన్న పొత్తులు అనమాట. బాగున్నాయి కదా, ఒలిసి పెట్టాను నేను. వీటితోని ఏం చేస్తానో మీకు ఐడియా ఉండొచ్చు, అదే రావచ్చు. వచ్చిందా? ఎస్, కరెక్టే, మీరు అనుకున్నదేనండి. మొక్కజొన్న పొత్తులతోని గారెలు వేద్దామనేసి ఇవాళ సాటర్డే ఆమె కోసం స్పెషల్ అనమాట. ఏం ఎగ్గు తిన్నారుగా, మేమైతే ఎగ్గు తిన్నాం. ఆమె కోసం మొక్కజొన్న పొత్తుల గారెలు వేసి పెట్టు మమ్మీ అని డిమాండ్ చేసింది. అందుకనే సరే అని తప్పదు కదా మనకి, అందుకోసమే రెడీ పెట్టుకున్నా. అట్లానే మీరు కూడా చూస్తారనేసి ఈ బ్లాగ్ తీస్తున్నా అండి. మీరైతే ఏం చేయండి, మన ఛానల్ నచ్చితే మాత్రం, వంటకాలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ బటన్ కొట్టి రెడీగా ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఆయిల్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఆన్ చేస్తాము. హీట్ అయితే ఉంటుంది. అంతలో మనం పిండి మిక్సీ పట్టుకోవచ్చు, 1 నిమిషంలో అయిపోతుంది, ఓకేనా? వచ్చేయండి, చూసేయండి. ఇదిగోండి, ఇవి మొక్కజొన్న పొత్తులు. ఇది మా బుజ్జి వరకే, మీకు కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఇది ఒక కండే అంతనే, ఒక కండే మీద ఇంకా చిన్న కండే. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ ముగ్గురికి 3 కండలు వేస్తే వాడు తినేసిండ్రు. ఇది మా బుజ్జి మాత్రం, మమ్మీ నాకు గరెలు కావాలంటే గరెలు వేస్తున్నా. ఇదిగోండి ఇన్ని, ఓకేనా? వీటిని మిక్సీ పట్టుకుందాం. అయితే ఇందులో ఏం చేద్దామంటే మొక్కజొన్న వేసుకున్నాక కొంచెం అల్లం అనమాట, ఎక్కువ కాదు, 2 అంతే, చిన్నవి. తర్వాత కొద్దిగా ఇవి పచ్చిమిర్చి, ఎక్కువ అవసరం లేదు, ఘాటు 2-3 అనమాట. పిల్లలకి నోరు మండుతుంది కదా, అట్లా. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పెట్టుకోవాలి, కొన్ని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పిండిలో మంచిగా క్రంచీగా వస్తాయి అన్నట్టు, ఓకేనా? కొన్ని పెట్టేసుకుంటాను పక్కకి. కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఇంట్లో వేసుకోవాలి, కొంచెం పక్కకు పెట్టుకోవాలి, బాగుంటుంది, ఓకేనా? దీన్ని మిక్సీ పట్టుకుందాం. సరిపోద్ది, చూడండి, ఎగ్జాక్ట్లీ. కానీ ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, వాటర్ వస్తుంటాయి బయటికి. దానికి సరిపడా మనకు శనగపిండితో కలుపుకోవాలన్నమాట, శనగపిండితో, ఓకేనా? కలుపుకుందాం కదా, దీన్ని ఇందులో వేసుకుందాం. పచ్చగా దంచుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటాయి ఈ మక్క గారెలు. పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకబెట్టింది ఇచ్చేయడం కంటే అప్పుడు ఇట్లా వేసిస్తే వీకెండ్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట, ఓకేనా? ఇందులో కొంచెం జీలకర్ర, చూడండి, ఇప్పుడే వేసుకోవాలి జీలకర్ర, ఇవి ఇట్లా, ఓకేనా? జీలకర్ర, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చాలు, పసుపు కొంచెం, చిటికెడ చాలు. ఉల్లిపాయ మనం ఇందాక సగం అందులో వేసుకున్నాం, సగం ఇట్లా పెట్టుకున్నాం కదా, అవి ఇక ఇట్లా అనుకోవాలన్నమాట. కొంచెం క్రష్ చేసుకోవాలి, చేతితో నలిపేస్తే మంచిగా అవుతాయి. ప్రణీత్, సగం తక్కువ పెట్టు. ఇవేమో కొత్తిమీర ఆకులు అందులో వేసినాం, కానీ ఇంట్లో కూడా వేసుకోవాలి, బాగుంటుంది, ఓకేనా? ఫ్లేవర్ బాగుంటుంది. ఈ శనగపిండి కూడా వేసేసుకుందాం, చూసుకోవాలి. దీని తగ్గట్టు అంటే తడి ఉంటుంది కాబట్టి కొంచెం శనగపిండి వేస్తే గారెలు వేయడానికి కరెక్ట్గా ఉంటుంది, సరిపోతుంది అన్నట్టు. కొంతమంది వరిపిండి కూడా వేస్తారు, ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. పిండి అయితే మంచి క్వాంటిటీ, అంటే మన గారెలు వేసేలాగా వచ్చింది. ఇక ఇట్లా సరిపోతుంది, ఓకేనా? అయితే ఉప్పు చూద్దాము, ఉప్పు కారం. ఎందుకంటే ఫస్ట్ చూసుకుంటే బెటర్ అనమాట, మనం నూనెలో వేస్తాం కంటే.
కరెక్ట్ సరిపోయింది. అయితే ఇట్లాంటి ఆయిల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా, చేయి కంటకుండా ఇట్లా తీసి అండ్ వేసుకున్నాం. ఓకేనా, ఆయిల్ ఇట్ అయింది, వేసేద్దాం. ఇలా కొంచెం ఇట్లా పిండి తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. చూద్దాం, ఇట్లా వేస్తే వస్తుంది కదా, ఫస్ట్ నాకు తెలీదు, ట్రై చేస్తున్నా. వస్తుంది. జై శ్రీరామ్. అట్లా బాగా సన్నగా వేసాం కదా, సన్నగా వేసినా కదా, అట్లా అయింది. మంచి చేద్దాం. ఓకేనా, పడ్డది ఎప్పుడు చెడ్డది కాదు, పడిపోయింది అది. మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇట్లా హోల్ పెట్టుకొని, అయ్యా జారిపోతుంది మళ్ళా మంచిగా. కొంచెము ఇట్లా పిండి తీసుకొని ఇట్లా హోల్ పెట్టుకొని మధ్యలో మంచిగా అనుకొని ఇప్పుడు వేసేద్దాం. ఇది మంచిగా వేద్దాం. చూపి ఇదిగోండి, ఇట్లా గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి, వేసేద్దాం. అట్లనే అన్నం. ఓకేనా, మంచిగా ఎర్రగాలితే బాగుంటుంది టేస్ట్. ఈ మక్క గారెలలో కూరతోని అన్నిటితోని కూరతో తింటారట, కానీ ఇవాళ మనకు అట్లేం లేదు. ఇవాళ వెజ్ డే అనమాట, అందుకే ఓన్లీ గారెలతో తినేస్తుంది మా బుజ్జి. చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే కర్ర కర్రమని నమ్మలేస్తే తినేస్తూనే ఉంటారు. అబ్బో ఫ్రెండ్స్, భయం అవుతుంది నాకు. ఇవాళ ఏమైందేమో కానీ నా మీద ఆయిల్ పగబట్టిందేమో. చూడండి ఎట్లా తిరుగుతుంది, ఇందాక కూడా తిరిగింది, మీరు చూడలేదు. ఇంకోటి తీసుకొని సేమ్ ఇట్లానే హోల్ పెట్టేసి మళ్ళీ దీంతో జాగ్రత్తగా, ప్లీజ్ నా మీద జిల్లకండి, పడకండి, ఏడవకండి. అమ్మా మంచి కాలండి. అబ్బా నోరు ఉతుంది చూపిస్తే. తిన్నాయి చేసినట్టే తింటే ఇక నేను ఏం చేసిన. 2 అయినాయి, నేను తింటా అంటే వద్దంటుంది. అట్లేం లేదు, అన్నైనాక ఆమెకే చేసేదా ఆమెకు. దేవు మమ్మీ, దేవు సార్ మర్చిపోతున్నా. ఇదిగో కాలనవి కొంచెం ఒకసారి ఇట్లా చూసుకోవాలి. బాగున్నాయా? ఇదిగో ఇట్లా ఈ కలర్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి కలర్ చూసినా తెలుస్తుంది ఎంత మంచిగా ఉడికినాయో, టేస్ట్ కూడా తెలిసిపోతుంది. అయిపోయిందండి, ఇంకా లాస్ట్ ఇది. అన్నీ ఇలానే కాల్చుకొని మంచిగా వేడిగా చలికాలంలో మక్కగారెలు తింటే బాగుంటుందండి. అట్లని ఏం లేదండి, నిజంగా ఈ చలికాలంలో ఏ వంట అయినా సరే వేడిగా చేసుకుని తింటే అద్దుతుంది. అన్నంలో అయినా సరే, స్నాక్లో అయినా సరే బాగుంటుంది. అది నా ఒపీనియన్, మీ అందరికి కూడా ఉండొచ్చు. అంతే. పక్క జరుగుతున్నా జరగని వచ్చి నన్ను నూపుతారు ఎందుకు? ఇది బిహైండ్ ద సీన్స్. ఇదిగోండి లాస్ట్ ఇది. అవి కూడా తీసేసుకున్నాం, కాలినట్టు తీసేసుకున్నాం. భలే మంచిగా కాలినాయి ఫ్రెండ్స్. బా వీటి కలర్ చూస్తేనే నాకైతే తినబుద్ధి అవుతుంది. మా బుజ్జికి ఆపుతా ఉన్నాను నేను, తింటా అని అంటుంది. ఎందుకంటే అయితే ఇది ఉండగానే మనం ఆ స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది ఏమంటారు, పెంక మీద రొట్టె అయినా సరే, గారెలైనా సరే, చెవిలైనా సరే, ఏమైనా సరే పెంక మీద ఒకటి ఉండగానే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి, దించుకోవాలన్నమాట. తీసినాక బంద్ చేయద్దు అంటారు. ఇది కూడా బర్కర్ తక్కువ అంటారు, పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఏదో జస్ట్ అది ఒక చెప్పినందుకు ఒక ఇదితోని, అంతేగాని అది నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలియదు, భగవంతుడికి ఎరక. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి మక్కగారెలు. వేడిగా ఉన్నాయి చూడండి, ప్లేట్ కాలుతుంది. ఇది ఇవాళ మన సాటర్డే వీకెండ్ స్పెషల్ స్నాక్స్ అన్నమాట. మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన వీడియోని ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అబ్బా, ఓకేనా? ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.